వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఝాన్సీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రోషయ్యకు ప్రముఖుల నివాళులు శ్రద్ధాంజలి ఘటించిన కిషన్ రెడ్డి బండి సంజయ్ మంచు కొండల్లో నేలకొరిగిన జవాన్ స్వగ్రామంలో నివాళులు అర్పించిన ప్రముఖులు ఆత్మకూరు సిద్ధాపురం చెరువుకు గండి లీకేజీ పూడ్చివేతకు సన్నాహాలు మొదలు ఏలూరులో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా ఉద్యోగ సమస్యలపై నిరసన ఇక వివరాలకు వెళ్తే మాజీ ముఖ్యమంత్రి రోషయ్యకు తనకు మధ్య రాజకీయ వైరుధ్యం మాత్రమే ఉందని రాజకీయంగా శత్రుత్వం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య భౌతిక కాయం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. రోషయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని ఆయన చెప్పారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో బీజేపీ సీనియర్ నేత వి రామారావు శాసన మండలి సభ్యునిగా ఉన్న సమయంలో మండలికి వెళ్లేవాడినని కిషన్ రెడ్డి చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి అంటే రోసయ్య అనే ముద్ర ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఏ శాఖ చేపట్టినా కూడా రోషయ్యపై అవినీతి ఆరోపణలు రాలేదని సంజయ్ చెప్పారు. స్వంత పార్టీలో కూడా అందరినీ కలుపుకొని పోయిన చరిత్ర రోషయ్యకుందని ఆయన గుర్తు చేశారు. రోషయ్యను తాను ఎప్పుడూ కలుసుకోలేదన్నారు. అయితే ఆయన ఆలోచన విధానాన్ని తెలుసుకున్నానని చెప్పారు. రోషయ్య ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. నేను విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచే రోషయ్య గారు కానీ వారి యొక్క ఆలోచన విధానం కానీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. సుమారు 10 సంవత్సరాల పాటు 2004 నుంచి 2014 వరకు వారితో శాసనసభలో కలిసి పనిచేసే అవకాశము, నేను భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా ప్రతిరోజు మాట్లాడుకునేటువంటి వాళ్ళము, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేటువంటి వాళ్ళము, ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి గతంలో తమిళనాడు గవర్నర్ ఉన్నటువంటి శ్రీ రోషయ్య గారు మరణించడం అనేక మంది తెలుగు ప్రజలను దిగ్భ్రాంతి గురి చేసింది. తెలుగు రాజకీయాలు ఉన్నసేపు కూడా రోషయ్య గారిని తెలుగు ప్రజలు మర్చిపోయిన విషయాన్ని సందర్భంగా చేశారు. ఆర్థిక శాఖ మంత్రి అంటేనే రోషయ్య గారితో ఇప్పుడు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. నిండు తెలుగుదనంను వారు చూస్తూ ఏర్పడతారు. డ్రెస్సింగ్ కానీ అవన్నీ కానీ అనేక మంది అలాంటి నాయకులకు శాసన మండలి కానీ రోషయ్య గారిని చూసి అనేక విషయాలు నేర్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగానే చూస్తాం. విపక్షాలను ఏ విధంగా తన వాగ్దాటితోని చాతుర్యంతో పొలైట్గా వ్యక్తిగత విమర్శలు లేకుండా అసభ్య పదజాలాన్ని వాడకుండా హాస్యాన్ని వెదజల్లుతూ కఠినంగా కూడా విమర్శలు చేస్తారు. విపక్షాన్ని కూడా ఆకట్టుకున్నటువంటి నేర్పరి కొండే రోషయ్య గారు. చాలా సందర్భాలు ఎవరు విషయమని రోషయ్య గారు మాట్లాడుతున్నాం. ఆర్థిక శాఖ మంత్రిగా కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం చెరువుకు భారీగా గండిపడింది.
పెద్దతూము సమీపంలో చెరువు కట్టకు చిన్న చిన్న గండిల కారణంగా భారీ స్థాయిలో నీరు లీక్ అవుతోంది. నీరంతా వృధాగా పోతోంది. లీకేజీ స్థాయి క్రమంగా పెరుగుతోంది. విషయం తెలుసుకున్న వివిధ శాఖల అధికారులు లీకేజీలను పరిశీలించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. లీకేజీ పూడ్చివేతకు సన్నాహాలు మొదలుపెట్టారు. సిద్ధాపురం చెరువులో 1 టీఎంసీ మేరకు నీరు నిల్వ ఉంది కాగా లీకేజీల కారణంగా చెరువు కింద పంట పొలాలు నీట మునిగాయి. మరోవైపు చెరువుకి గండితో ఆత్మకూరు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నాకు జరిగిన హఠం జరిగింది కనపడదు అది రాజన్నకి వెళ్ళినా లాక్స్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా రాలేదు కదా. ఏం పని మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చూసారు చూడడం కాదు, వాళ్ళు చూసినప్పుడు అయితే వాళ్ళని అప్పుడు అదే ఉన్నట్టు ఈ పక్క కొత్త కింద కూడా పడింది. ఈ పక్క కొత్త పడలేదు కదా. డిపార్ట్మెంట్ ఉండాలి కదా మీకంటే ముందు. చేసే సహాయ చర్యలు ఎవరైనా టెక్నికల్ గా ఇప్పుడు అందరం తోడు ఉంటాం వాళ్ళకు. టెక్నికల్ పర్సన్స్ లేకుండా ఏం చేస్తావు నువ్వు? నేను ఎంతమంది ఉంటాయి కూడా మనం చెప్పినాము. తర్వాత చేస్తాను. గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక బీచ్ లో బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయగౌడ ఉద్యమం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పాల మురళీ గౌడ్ గురుస్వామి సముద్రుడికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలతో మంచి అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ బడుగు బలహీన వర్గాల సంఘం నాయకులు షేక్ తాజుద్దీన్, రంజిత్ కుమార్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. సూర్యలంక బీచ్ దగ్గర సముద్రుడికి హారతి ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం బాగుండటమే కాదు, ఈ దేశ ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారి మరి ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి అని చెప్పి ఈ సంవత్సరం మేము ప్రత్యేక పూజ చేసి సముద్రం దగ్గర మరి హారతి ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కరోనా మహమ్మారి ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పి మేము షిరిడి కానీ శ్రీశైలం కానీ పలు దేవాలయాలు తిరిగి మేము మరి పూజలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున మన సముద్రుడికి పూజ చేసి ఆయన ఈ ప్రపంచాన్ని కాపాడే సర్వ సముద్ర దేవ మరి ఈ కరోనా మహమ్మారి ఈ దేశం విడిచి సుఖ సంతోషాలతో మరి పాడి పంటలతో పిల్ల పాపలు చల్లగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి అందరి దేవుళ్ళు అందరి దేవతలకి మొక్కుకుంటూ అలానే ఈ రోజున సూర్యలంక బీచ్ దగ్గర మేము హారతి ఇవ్వడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్యప్ప. ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ కార్మికుల ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 11వ పీఆర్సీ వెంటనే అమలు పరచాలని, ఇతర ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేస్తోందని, వారికి వెంటనే పీఆర్సీ అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ
ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మిక సాగిస్తాం సమస్య తీరే వరకు సాగిస్తాం సమస్య తీరే వరకు పోరాటం సాగిస్తాం వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ ఐక్యత వర్ధిల్లాలి ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఎదురు చూస్తున్న 11వ పిఆర్సీ అలాగే 5 విడతల డిఏ సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో మరి ఆనాటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఉద్యోగస్తులకి రావాల్సిన అన్నీ కూడా సకాలంలో ఇస్తా అన్నారు. మరి ఈరోజు 30 నెలల కాలం దాటినా ఇంకా మరి ఏ ఉద్యోగికి కూడా అందని ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఉద్యోగి దాచుకున్న జీపీఎఫ్ అలాగే ఏపీజీఎల్ఏ అనే ఇన్సూరెన్స్ సంబంధించిన లోన్స్ అలాగే ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ అలాగే రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు ఇవేవీ కూడా రావడం లేదు. దీనికోసం మరి ఎంతోమంది ఈ రోజున ఉద్యోగులు కానీ పెన్షనర్లు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు మరి ఎలుగెత్తి చాటడానికి ఏపీజేఏసీ అమరావతి ఈ రోజున పూనుకుంది. దానికోసం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ చీఫ్ సెక్రటరీ గారు సమీర్ శర్మ గారికి 3 సార్లు కలిసిన ప్రయోజనం లేదు. అందుకే మేమేం చెప్తున్నామంటే మీరు ఆర్థిక మంత్రి గారు కాదు, ఫైనాన్స్ అధికారులు కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఈ విషయంలో రంగంలో దిగి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఆయనే వెంటనే వచ్చి పిఆర్సీ విషయంలో 30% ప్రకటించి ఆయన అక్కడ ఉన్న ఉద్యోగస్తులకు ఏ విధంగా న్యాయం చేశారో మాకు కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి ప్రకటించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఎందుకంటే వీళ్ళెవరి మీద ఈ ఫైనాన్స్ అధికారులు ఫైనాన్స్ మంత్రి చెప్పే మాటలు అయితే మాకు నమ్మశక్యంగా లేవు. అందుకే మేము కార్యాచరణ కూడా ఇచ్చాం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి దశల వారీ కార్యక్రమం ఏపీజేఏసీ అమరావతి ద్వారా మేము ఉద్యోగుల్ని మరి ఏ విధంగా మరి వాళ్ళలో ఉన్న అన్రెస్ట్ని మేము తొలగించడానికి వాళ్ళలో ఉన్న చైతన్యపరచడానికి మేము ఈ కార్యాచరణ ఇచ్చాం. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. పోరాటాలతోనే ఏపీ ఎన్జిఓ సంఘం కానీ ఏపీజేఏసీ అమరావతి ముందుకెళ్తుందని మరి మిగతా సంఘాలు వాళ్ళు నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు బయటకు వచ్చి కొన్ని విషయాలు మరి ప్రభుత్వానికి తొత్తులుగా మారి కొన్ని సంఘాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఆ సంఘాల ప్రకటనలు ఎవరో కూడా ఉద్యోగులు మోసపోవద్దు. దయచేసి మరి పోరాటాలు చేసే చరిత్ర ఎవరికైతే ఉన్నదో ఆ సంఘాల వెనక ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ ఉండాలని చెప్పి అలాగే ఆర్టీసీ కార్మికులు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల కూడా మరి అడ్రస్ చేయడానికి డిసెంబర్ 7న కార్యాచరణ మొదలుపెట్టాం. ఖచ్చితంగా పోరాడి సాధించుకుంటాం. మరి 11వ పిఆర్సీ ప్రకటించే వరకు కూడా మేము కర్నూలు జిల్లా ఆవుకు గ్రామానికి చెందిన సైనికుడు సుబ్బరామయ్య నార్త్ సిక్కింలోని మంచుకొండల్లో హవాల్దారుగా విధులు నిర్వహిస్తూ మంచుకొండలు విరిగిపడి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సుబ్బరామయ్య 2004లో ఆర్మీలో చేరాడు. వీర జవాన్కు భార్య ధనలక్ష్మి, 2 కుమారులున్నారు. స్థానిక ప్రజలు భారీ ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి సుబ్బరామయ్యకు నివాళులర్పించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ చెల్లా భగీరథ్ రెడ్డి, ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నేడు ఆవుగులో జవాన్ అంత్యక్రియలు జరగనున్నాయి.
విశాఖకు తుఫాన్ ముప్పు తప్పింది. జిల్లాలో ప్రాణ నష్టం ఉండకూడదన్న ప్రభుత్వ ఆదేశాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో లోతట్టు ప్రాంతాల్లో జీవీఎంసీ మున్సిపల్ కమిషనర్ లక్ష్మీషా పర్యటించారు. 89వ వార్డు భగత్ సింగ్ నగర్ ఎస్సీ ప్రాంతాల్లో సందర్శించారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపించవలసిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. మరి కార్పొరేటర్ మీరు ఏం పెట్టారు దీంట్లో డెవలప్మెంట్ ప్లాన్ ఏమేమి పెట్టినారు? మీ వాడికి అదే మెయిన్ ప్లానింగ్ సెక్రటరీ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. ఏసీపీ గారు ఇక్కడ వాటర్ బాడీ ఇల్లు కట్టారు మళ్ళీ ఏడేసి పదిగా ఇక్కడ ప్రాపర్గా ప్లానింగ్ సెక్రటరీ పెట్టి ఎక్కడ వాటర్ వేస్ కెనాల్స్ డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్ ఉన్నాయో నాకు నెక్స్ట్ 3 daysలో మ్యాపింగ్ అయిపోవాలి విత్ పిన్ పాయింటెడ్ ఎవరు ఎంక్రోచ్ చేశారు ఎంత ఎంక్రోచ్ చేశారు. ఇలా ఉంది ఇబ్బంది లాస్ట్ టైం జరిగిన ఎలా తెలిసే ఉంది కాబట్టి మీడియాని కూర్చోబెట్టి చెప్పండి ఇంపార్టెన్స్ ఏమి ఎందుకు ఇది చేయాలని చేసేసి విత్ ఇన్ ఎ వీక్ డ్రైవ్ మొదలుపెట్టి ఆల్ ద డ్రైన్స్ ఇస్ ఓపెన్ అప్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రపంచ వైకల్య దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భానుసాయి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. చట్టాల గురించి తెలుసుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తించి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోట చెంటయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఎన్సీసీ ఆఫీసర్, అధికారులు పాల్గొన్నారు.
అంటే ఏంటని అడిగితే మళ్ళీ మీరు అదే చదువుతున్నారట. చెప్పండి. న్యాయ విజ్ఞాన సదస్సు. వాట్ యు కాల్ బై న్యాయం? జస్టిస్. వెరీ గుడ్, ఎక్సలెంట్. మరి విజ్ఞానం? సైన్స్. సైన్స్ నాలెడ్జ్. వెరీ గుడ్. జస్టిస్ నాలెడ్జా? నాలెడ్జ్ జస్టిసా? మరి సరే సార్, నేనైతే ఇక్కడికి వచ్చాను, నా పని కోర్టులో కదా. నాకేం పని ఇక్కడికి రావడానికి? మోటివేట్ చిల్డ్రన్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎందుకు నేను మిమ్మల్ని మోటివేట్ చేయాలి? మీకు మీరు మోటివేట్ అవ్వలేరా? అయినా మీ స్కూల్లో టీచర్స్, సార్స్, మేడమ్స్, ప్రిన్సిపల్స్ అందరూ ఉన్నారు కదా. మళ్ళీ నేనైతే పని కట్టుకుని మిమ్మల్ని మోటివేట్ చేయాలి? అసలు వాళ్ళ రోజున ఎవరినైనా మోటివేట్ చేయాలా? చెప్పండి. మన అంటే ఏంటి అంటే అమ్మా, మనకి యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ నాల్సా అమ్మా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మనకి హైయెస్ట్ లెవెల్ ఢిల్లీలో ఉంది. సుప్రీం కోర్టు తెలుసా? తెలుసా? సుప్రీం కోర్ట్ ఈస్ ది హైయెస్ట్ అథారిటీ ఫర్ ది జస్టిస్ ఇన్ ఇండియా. అవునా కదా? సో వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఎవరైతే కోర్టుకి రాలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి న్యాయం అంటే ఏంటి, న్యాయం కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు మరి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. అవునా? మరి పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాలి, కోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి, న్యాయం కోసం మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ తెలియని వాళ్ళ కోసము కొన్ని టార్గెట్ గ్రూప్స్ ఫిక్స్ చేశారమ్మా. సో బేస్డ్ ఆన్ ది డేట్స్ మనకి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామి వారి మంగళ శాసనాలతో శ్రీ భగవత్ రామానుజయ రథానికి ఘన స్వాగతం పలికారు. అర్చకులు, రామానుచార్యులు, వికాస తరంగిణి కార్యకర్త వాలంటీర్లు రథానికి ప్రత్యేక పూజలు చేసి హైందవ ధర్మ ప్రచారం కోసం తమ వంతు బాధ్యత స్వీకరించాలని సూచించారు. హైదరాబాద్ లో 2022 ఫిబ్రవరి 2వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న 216 పీట్ల విగ్రహ ప్రతిష్టాపన, 108 దివ్య దేశ ప్రతిష్ట, 1035 కుండ శ్రీలక్ష్మీ నారాయణ క్రతువులో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూపరాజ్, ఏబీసీ రెడ్డి, వికాస్ తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ మోతీనగర్లో ఓ యువతి హల్చల్ చేసింది. ఓ బేకరీలో వీరంగం సృష్టించింది. అక్కడున్న కస్టమర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టి వారిపై తినుబండారాలను విసిరింది. ఎంత సర్ది చెప్పినా మాట వినకుండా బేకరీ సిబ్బందిపై కూడా తిట్లతో విరుచుకుపడింది. దీంతో అక్కడున్న వారు 100కు డైల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆమెను నిలుపుదల చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపైన తిరగబడింది. దీంతో ఆమెను బలవంతంగా కారు ఎక్కించి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏమైందమ్మా? ఆ పారిపోయిన వాళ్ళని పట్టుకోండి, పారిపోయిన వాళ్ళని పట్టుకోండి. గుర్తాల కాకపోతే ముట్టగాళ్ళ
Anil sir unnada KJ You see the footage? You see the CCTV footage? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రోషయ్యకు ప్రముఖుల నివాళులు, శ్రద్ధాంజలి ఘటించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్. మంచుకొండలో నేలకొరిగిన జవాన్, స్వగ్రామంలో నివాళులర్పించిన ప్రముఖులు. ఆత్మకూరు సీతాపురం చెరువుకు గండి, లీకేజీ పూడ్చివేతకు సన్నాహాలు మొదలు. ఏలూరులో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, ఉద్యోగ సమస్యలపై నిరసన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.